జడ్జీలు తమ ఆస్తులు బహిరంగంగా వెల్లడించాలి. న్యాయమూర్తులు ఆస్తులకు సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక చర్యలు చేపట్టింది. జడ్జీలు తమ ఆస్తులను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వివాద నేపథ్యంలో తాజా పరిణామాల ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉప్పలమెట్ట మహిళల గురుకుల పాఠశాల హాస్టల్ బయట పరిసర ప్రాంతం చుట్టూ రాత్రివేళ చాలా అంధకారంలో ఉన్న పరిస్థితి కనబడుతోంది. హాస్టల్లో పనిచేసేటటువంటి సిబ్బంది, ఉపాధ్యాయురాలు కానీ వర్కర్స్ కానీ రాత్రివేళ రాకపోకలకు చాలా అంధకారంగా మారిన పరిస్థితి. హాస్టల్ చుట్టూ అడవిని తలపించేటట్లు చెట్లు ఉండడం కారణంగా మందుబాబులు, ఆకతాయిలు ఇది ఆసరా తీసుకుని హాస్టల్కి వచ్చి వెళ్లే ఉపాధ్యాయురాలను, వర్కర్స్ పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ వారి పనిని వారు చేసుకుంటూ వెళ్లడం వల్ల రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో రాత్రివేళ విద్యుత్ దీపాలు లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో సుమారు 700 నుంచి 800 మైనర్ విద్యార్థినులు కలిగిన హాస్టల్ బయట చుట్టూ ఎటువంటి భద్రతాపరమైన చర్యలు లేకపోవడం ఆకతాయిలకు అవకాశంగా మారిందని ఆరోపిస్తున్నారు. హాస్టల్ లోపలే కాకుండా బయట కూడా సరైన భద్రతను కల్పించగలిగితే హాస్టల్లో పనిచేసే ఉపాధ్యాయురాళ్లకు, అదేవిధంగా వర్కర్స్కు, హాస్టల్లో ఉండే విద్యార్థినులకు ఎటువంటి హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMJAY వయోవందన సామాజిక ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు ఆపై ఉన్న వారందరికీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. దీని కింద 70 ఏళ్లు దాటిన వారందరికీ 5 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువనున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా 25 లక్షల వార్షిక పరిమితితో NTR వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. PMJAY వయోవందన అమలైతే దారిద్ర్య రేఖకు ఎగువనున్న వారు 5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం వచ్చింది. మరోవైపు దారిద్ర్య రేఖకు దిగువనున్న 70 ఏళ్ల వయసున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారు అందులోనే కొనసాగుతారా, PMJAY పరిధిలోకి వస్తారా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలి. వన్ టైం ఆప్షన్ ద్వారా ఈ పథకం కింద చేరేందుకు అవకాశాలని కల్పిస్తున్నారు. ప్రైవేట్ బీమా పథకాల్లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలో ఇప్పటికే ఉన్నవారు PMJAY కింద అదనంగా ప్రయోజనం పొందొచ్చు. NTR వైద్య సేవ ట్రస్ట్ తీసుకువచ్చే ప్రత్యేక యాప్తో 70 ఏళ్లు దాటిన వారు సభ్యులుగా ఎప్పుడైనా చేరొచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాల వారీగా కొత్త కార్డులు ఇస్తారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో 60,000 లీటర్ల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీను, బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ నిర్మలా కిషోర్, చోడుపిండి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీను, మండల బీజేపీ ప్రెసిడెంట్ గొలిశెట్టి, టీడీపీ మండల ప్రెసిడెంట్ పారేపల్లి నరేష్, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు అల్లం సత్యరాజు, సర్పంచ్ ముప్పిడి విజయకుమారి, RWS DEAE, PR డిపార్ట్మెంట్ DEAE, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, సెక్రటరీలు, పోలీస్ డిపార్ట్మెంట్, SI, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, నీటి సరఫరా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. కేబినెట్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారు, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు విజయవాడ IPIIC కాలనీలో అర్ధరాత్రి రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, ఒక రైస్ షాప్లో PDSBM గుర్తింపు కొనసాగుతున్న తనిఖీలు. ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదించిన అంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్రంగా సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డి యలపురం వద్ద క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు ఆమోదం. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదిస్తూ ఆమోదం. యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్కు ఆమోదం. యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్కు ఆమోదం. 710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం. ఏపీ మీడియా ఎడ్యుకేషన్ నిబంధనలు 2025కి ఆమోదం. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.